మీ బిజినెస్ మా ప్రచారం. To advertise on iNews YouTube channel, contact 7842323399. ఆ ఉమ్మడి జిల్లాలో అధికార వైసీపీలో ఇంటిపోరు కొంపముంచేలా ఉంది. సీట్ల సర్దుబాటు కోసం ఓ పక్క కసరత్తు, మరో పక్క సిట్టింగులకు సీట్లు ఇవ్వొద్దంటూ రచ్చకెక్కుతున్న నేతల వ్యవహారం అధిష్టానానికి శిరోభారంగా మారింది. కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం అన్నట్లుంది అక్కడి సిచ్యువేషన్. ఒక్కసారి కమిట్ అయితే ఆయన మాట ఆయనే విననని అధినేత ఉన్నా ఆ జిల్లా ఎందుకంత సవాల్గా ఉంది? ఇంతకీ అది ఏ జిల్లా? ఓ పక్క అధినాయకత్వం పదుల సంఖ్యలో నియోజకవర్గాల్లో నేతల్ని మార్చేస్తోంది. ఇదే సమయంలో గుంటూరు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అధికార పార్టీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఎమ్మెల్యేలను వ్యతిరేకిస్తున్న నేతలు తమ అసంతృప్తి తెలియజేయడంతో పాటు వాళ్లకు సీట్లు ఇవ్వొద్దని ఆందోళనకు గురవుతున్నారు. నరసరావుపేట, గురజాల, సత్తెనపల్లిలో ఇప్పటికే అసమ్మతి వర్గం ఇక దాచడానికేమీ లేదంటూ బాహాటంగా వ్యాఖ్యలు చేస్తోంది. ఉన్న గొడవలు చాలవన్నట్లు మరో 2 నియోజకవర్గాల్లో తెర వెనుక అసమ్మతి వర్గం పావులు కదుపుతోంది. పల్నాడు జిల్లా వైసీపీలో ముసలం అధిష్టానానికి అగ్ని పరీక్ష పెడుతోంది. నరసరావుపేట పంచాయతీ తాడేపల్లికి చెరగా గురజాల, సత్తెనపల్లి నేతలు కూడా తాడేపల్లికి చేరడం ప్రాధాన్యం సంతరించుకుంది. తాజాగా గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి అనుకూలంగా ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈసారి బీసీ నేత జంగాకే టికెట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇక సత్తెనపల్లి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వరరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చిట్టా విజయభాస్కర్ రెడ్డి రహస్య సమావేశం నిర్వహించి అంబటి వ్యవహార శైలిపై చర్చించినట్లు తెలుస్తోంది. మిగిలిన నియోజకవర్గాల అసమ్మతి నేతలు కూడా అధిష్టానానికి ఫిర్యాదులు చేయడానికి సిద్ధమవుతున్నారు. పల్నాడు జిల్లా వైసీపీ సమన్వయకర్తగా ఉన్న విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారం కాకపోవడంతో అధిష్టానంతో అమీతుమీకి సిద్ధపడుతోంది ఎమ్మెల్యేల వ్యతిరేక వర్గం. ఎన్నికల నాటికి అన్నీ సద్దుమణుగుతాయనుకుంటే నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి ఒక్కసారిగా భగ్గుమంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో వర్గ విభేదాలు పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తాయని కలవరపెడుతోంది ఫ్యాన్ పార్టీ కేడర్. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్థానంలో కొత్త వారికి టికెట్ ఇవ్వాలని ఇప్పటికే అసమ్మతి వర్గం అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. ఎమ్మెల్యే గోపిరెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వర్గం ఆయనకు సీటు ఇవ్వడానికి వీల్లేదని అన్ని ప్రయత్నాలు చేస్తోంది. సీటు ఆశిస్తున్న కీలక నేతలు వెనకుండి వీరిని నడిపిస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. పల్నాడు జిల్లాలో కీలకమైన నరసరావుపేట స్థానంపై కన్నేసిన 4 నేతలు అసమ్మతి వర్గానికి కొమ్ము కాస్తున్నారు. తెర వెనుక ఉన్న నేతలు బయటికి రాకుండా పావులు కదుపుతుండటంతో రసవత్తరంగా మారింది పేట రాజకీయం. గురజాలలో సిట్టింగ్కి వ్యతిరేకంగా అసమ్మతి వర్గం ఇంతటి ఒత్తిడి తెస్తుందని ఊహించలేదు అధిష్టానం. ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి స్థానంలో తనకు టికెట్ కేటాయించాలని అసమ్మతి బావుటా ఎగురవేశారు ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి. రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గంలో కీలక నేతగా ఉన్న ఎమ్మెల్సీ జంగా అధిష్టానంపై అసంతృప్తితో ఆత్మీయులతో సమావేశం నిర్వహించడంతో వైసీపీలో కలకలం రేగింది. వైసీపీలో బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇవ్వకపోగా అవమానిస్తున్నారని అంతర్గత సమావేశంలో అనుచరులతో జంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. మాచవరంలో ఇటీవల జరిగిన బలహీన వర్గాల ఐక్యవేదికలో తొలిసారిగా ఎమ్మెల్యేపై పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూ తాను కూడా సీటు ఆశిస్తున్నానని చెప్పారు జంగా. దీనికి స్పందించిన ఎమ్మెల్యే కాసు టికెట్ ఆశించే అవకాశం అందరికీ ఉందని, అయితే అధిష్టానం ఎవరికి కేటాయిస్తే వారే రంగంలో ఉంటారని వ్యాఖ్యానించారు. టికెట్ ఇవ్వకపోతే పార్టీ విడతానన్న సంకేతాలిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్సీ. అగ్రవర్ణాల పెత్తనంతో బీసీలకు అన్యాయం జరుగుతోందని జంగా చేస్తున్న వ్యాఖ్యలు పార్టీలో అలజడి రేపుతున్నాయి. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరోసారి ఎన్నికల బరిలో నిలిచిన తనకు ఈసారి అవకాశం కల్పించాలని జంగా బహిరంగంగా మాట్లాడడంతో గురజాల వైసీపీని అసమ్మతి కుదిపేస్తోంది. రెండు 2019 ఎన్నికల్లో గురజాల నుంచి కాసు మహేష్ రెడ్డి గెలిచినా కొన్నాళ్ల తర్వాత ఇద్దరి మధ్య సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కాసు, జంగా కలిసి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంది కూడా తక్కువే. ఈ పరిస్థితుల్లో వివిధ సమీకరణాలు బేరీజు వేసుకుంటున్న జంగా కృష్ణమూర్తి వైసీపీని విడతారా, ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై ఆసక్తి నెలకొంది. గత ఎన్నికల్లో పార్టీ కోసం గురజాల సీటు త్యాగం చేసిన జంగాకు అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. అయితే పార్టీలో, నియోజకవర్గంలో తనకు తగిన గుర్తింపు ఇవ్వలేదన్న అసంతృప్తితో ఉన్నారు జంగా కృష్ణమూర్తి. ఈసారి గురజాల సీటు కేటాయించాల్సిందేనని పట్టుబడుతున్నారు.
అయితే వైసీపీ అధిష్టానం నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో భవిష్యత్తుపై దృష్టి సారించారు. దీంతో జంగా అడుగులు ఎటువైపు అన్న విషయమై సందిగ్ధత కొనసాగుతోంది. సంక్రాంతి సంబరాల్లో చిందులేసిన సత్తెనపల్లిలో అంబటి కూడా అంత సంతోషంగా లేరు. మంత్రి అంబటి రాంబాబుకు సొంత పార్టీలోనే అసమ్మతి సెగ రాజుకుంది. ఏడాది నుంచి ఇక్కడ ప్రధాన సామాజిక వర్గానికి చెందిన నేతలు అంబటి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆత్మీయ సమావేశాలు పెట్టి అభిప్రాయాలు సేకరించి అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు. మరో అడుగు ముందుకేసి సామాజిక మాధ్యమాల్లో మంత్రి అంబటికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారు. నియోజకవర్గానికి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు, సర్పంచులు, కౌన్సిలర్లు కొందరు కలిసి అంబటి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని పార్టీ నాయకత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. అంబటి రాంబాబు వల్ల పార్టీ కోసం 13 ఏళ్లుగా కష్టపడిన వారికి అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ వారికి గుర్తింపు లేదన్నది అసమ్మతి వర్గం వాదన. సత్తెనపల్లిలో అసమ్మతి సెగ పెరుగుతున్న వేళ మాజీ ఎమ్మెల్యే ఎర్రం వెంకటేశ్వర రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చిట్టా విజయభాస్కర్ రెడ్డి ఇంటికి రావడం చర్చనీయాంశంగా మారింది. అమరావతి రాజధాని నియోజకవర్గమైన తాడికొండలో అసమ్మతి పోరు చాప కింద నీరులా తయారైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పార్టీ నుంచి బయటికి వెళ్లిన తర్వాత డొక్కా మాణిక్యవరప్రసాద్, ఆ తర్వాత కత్తెర సురేష్ కుమార్, ఇప్పుడు మేకతోటి సుచరితను నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించడంతో ఎవరికి వారు అసంతృప్తితో రగిలిపోతున్నారు. వీరంతా పార్టీ విజయానికి సహకరిస్తారా అన్న అనుమానం నాయకత్వాన్ని కలవరపెడుతోంది. ఇక పొన్నూరులో సిట్టింగ్ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా అసంతృప్త నేతలు రచ్చకెక్కుతున్నారు. ప్రతిపాడులో కూడా కొత్త సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్కి అప్పుడే అసమ్మతి ఎదురవుతోంది. ఒకచోట మంటలార్పేలోపే మరోచోట అసమ్మతి మంటలు అంటుకుంటున్నాయి. కొన్ని మేజర్ నియోజకవర్గాల్లో అసమ్మతిని ఎలా సర్దుబాటు చేయాలో తెలియక తలపట్టుకుంటోంది వైసీపీ అధిష్టానం. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. అధిష్టానం జోక్యం చేసుకుని ఈ వివాదాలకు చెక్ పెట్టకపోతే ఎన్నికల్లో భారీ నష్టం తప్పదంటున్నాయి వైసీపీ శ్రేణులు.